పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెత ఎందుకు వచ్చిందో తెలియదు కానీ కొంతమంది అచ్చం అలాగే ప్రవర్తిస్తారు. ఓ గ్రామంలో ఓ వృద్ధ దంపతులుండేవారు. వారు ఒక మేకపిల్లను ఒక గొర్రెపిల్లను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. వాటి విషయం ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఎంతో దూరం వెళ్లి వాటికోసం పచ్చగడ్డి తీసుకుని వచ్చేవారు. అవి కడుపు నిండా తినేంతవరకు వాటినే గమనించేవారు. గొర్రెపిల్ల తనకివ్వబడిన వాటితో సంతోషంగా సంతృప్తిగా ఉండేది. కాని మేకపిల్ల మాత్రం పచ్చగడ్డి రుచిగా లేదనో, నీళ్లు చాలా చల్లగా ఉన్నాయనో ఏదో ఒక వంక పెట్టి సణుక్కునేది. గడ్డిని వ్యర్థం చేసేది. ఎప్పుడూ దాని కన్నంతా పక్కతోటలోని మొక్కలపైనే ఉండేది. గొర్రెపిల్ల దాన్ని హెచ్చరించినా వినేది కాదు. ఓ రోజు పక్కింటి వాళ్ళు లేని సమయంలో ఆ తోటలోకి దూరి అక్కడ ఉన్న మొక్కల ఆకులన్నిటినీ తిన్నది. వాటిపై చల్లబడిన రసాయనాలను బట్టి జబ్బుపాలైంది. చూశారా? అందుకే బైబిల్ ఇలా చెబుతున్నది, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనం. మనకు అందని వాటి కోసం ప్రాకులాడి ఇతరులకున్న వాటిని బట్టి అసూయ చెంది అసంతృప్తితో జీవించడం కన్నా అన్ని విషయాల్లో సంతృప్తి కలిగి జీవించడం మేలు.